దారిన పోయే కంపెనీ నెత్తినికి ఎందుకు ఎత్తుకుందో ముద్రగడ కూతురు చెప్పాలి. వాస్తవంగా తను చేయాల్సిన డ్యామేజ్ చేసేసింది. తన పుట్టింటి జీవితంతో ఆడింది. తన పుట్టింటి ఎదుగుదలకి బ్రేక్ వేసింది. తన సొంత తండ్రిని తూలనాడింది. తండ్రిని దొంగని చేసి జనం ముందు పెట్టింది. తద్వారా తను హీరోయిన్ అయింది అంటే ఏమీ కాల. కానీ ముద్రగడ నాశనం చేయడంలో సక్సెస్ అయిపోయింది. దెన్ అయిపోయింది ఎలక్షన్స్ ముందు. అదేదో సరే మనకి పవన్ మీద అభిమానం, జనసేన మీద అభిమానంతో మనం చేయాలనుకున్నది చేసేస్తాం. పవన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కాబట్టి మా నాన్నని దెబ్బ కొట్టడం ద్వారా పవన్కి నిజమైన అభిమానాన్ని మనం నిరూపించుకున్నాం, వెళ్ళాం, ఫోటో దిగాం, అయిపోయింది, ఎనఫ్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కెలుకుతున్నట్టు? ముద్రగడ బయటకు వచ్చి వివరణ ఇచ్చారు లేదా తీవ్రంగా ఖండించారు. అసలు కుటుంబాలలో రాజకీయ గొడవని తీసుకురావాల్సిన అవసరం ఉందా? పవన్ కళ్యాణ్ అట్లాంటి దాన్ని అంగీకరించరు. అందుకని మొదట క్రాంతి కలుస్తానన్నా కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడో అవకాశం ఇచ్చారు. అట్లాంటప్పుడు మళ్ళీ ఈమె ఈ ట్వీట్లు చేసి రెచ్చగొట్టడం ఎందుకు? ముద్రగడ చేత ఆ మాట చెప్పించడం ఎందుకు? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది.